ఆకాష్ భూమిని తిడుతూ ఉంటాడు. నీ వల్లే నా డ్యాన్స్ పార్ట్నర్ ప్రియా నన్ను అపార్థం చేసుకొని వెళ్ళిపోయింది. నాకు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది రేపు అని అంటూ ఉండగా, ఇప్పుడు ఎవరు లేరు కదా బావా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎవరు లేనప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడొచ్చు కదా బావా. భూమి అని ప్రేమగా పిలిచి ఎన్నాళ్ళయింది బావా, అలా పిలువు అని అంటూ ఉంటుంది భూమి. నీకేమైనా పిచ్చా? నేను అసలు నువ్వే నచ్చట్లేదు అంటుంటే మళ్ళీ అలా పిలవమంట. ఎవరు ఏం చేసినా నేను అలా పిలవను అంటూ ఉండగా, ఎందుకు బావ ఈ యాక్టింగ్ అని అంటూ ఉంటుంది భూమి. నేను యాక్టింగ్ చెయ్యట్లేదు, నేను ఆకాష్ని అని అంటూ ఉండగా, నువ్వు అలా మాట్లాడితే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాను బావా అని భూమి బెదిరిస్తుండగా, గో హెడ్ అంటాడు గగన్. నిజంగా దూకేస్తున్నా బావా అంటుండగా, దూకేయ్ అని అంటూ ఉంటాడు గగన్. నిజంగా దూకేస్తున్నా అంటూ పైనుండి దూకేస్తుంది భూమి. అయ్యో, ఈ పిల్ల నిజంగానే దూకేసిందా అంటూ కిందికి వెళ్ళి స్పృహ తప్పిపోయిన భూమిని రెండు చేతుల్లోకి ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెడతాడు గగన్. మరోవైపు హాస్పిటల్లో డాక్టర్ దగ్గర మా అబ్బాయి గతం మర్చిపోయాడని, యాక్సిడెంట్ జరిగిందని, ఎలాగైనా మీరే గతం గుర్తు చేసేలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని శారద చెప్తూ ఉంటుంది. డబ్బులేమైనా ఇస్తారా నాకు అని అడుగుతుండగా, నా కొడుక్కి గతం గుర్తొస్తే మీరేది అడిగినా ఇస్తాను అని అంటూ ఉంటుంది శారద. అప్పుడే భూమిని ఎత్తుకొని ఆకాష్ అదే గగన్ వస్తూ ఉండగా శారద వెళ్ళి పక్కన దాక్కుంటుంది. ప్లీజ్ సార్, తొందరగా ట్రీట్మెంట్ చేయండి, పైనుండి దూకేసింది అంటూ ఉండగా, అమ్మో అలా అయితే పోలీస్ కేసు అవుద్ది, నేను ట్రీట్మెంట్ చేయను అంటూ ఉండగా, లేదు సార్, కాలు జారి పడిపోయింది, ట్రీట్మెంట్ చేయండి అని గగన్ అంటూ ఉండగా, సరే ఇలా కూర్చో అంటూ ఉండగా, ముందు ట్రీట్మెంట్ చేయండి సార్ అంటూ ఉంటాడు ఆకాష్. నువ్వు కూర్చోవయ్యా అని అంటూ, నీ డీటెయిల్స్ చెప్పు అంటూ ఉండగా, నా డీటెయిల్స్ కాదు సార్, తను ప్రమాదంలో ఉంది, ఫస్ట్ ట్రీట్మెంట్ చేయండి అని అంటూ ఉంటాడు ఆకాష్. భూమి స్పృహలోనే ఉంటుంది, కావాలనే అలా చేస్తూ ఉంటుంది. శారద మెల్లిగా భూమిని తొంగి చూస్తూ ఉంటుంది. ఆకాష్ అని బలవంతంగా చేసేది లేక చెప్తాడు గగన్. నీకు ఎప్పటి నుండి అలా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు డాక్టర్. ఎప్పటి నుండి అలా అనిపించడం ఏంటి, నేను బై బర్త్ ఆకాష్నే అంటూ ఉంటాడు ఆకాష్. ఆహో, యాక్సిడెంట్ వల్ల గతం మర్చిపోయావు కదా, నీకు అలాగే అనిపిస్తుందా అంటూ ఉండగా, 1 మినిట్, నేను గతం మర్చిపోయానని ఎవరు చెప్పారు మీకు అని కోపంగా పైకి లేచేసరికి డాక్టర్ భయపడిపోయి పక్కన దాక్కున్న శారద సైడు చూపించేసరికి, నువ్వేనా ఇలా చేసింది అని శారద మీదికి రాబోతుండగా, అప్పటిదాకా యాక్టింగ్ చేసిన భూమి పైకి లేచి, బావా అని అంటూ ఉంటుంది. ఓహో, ఇదంతా నాటకమేనా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు మీరు మనుషులేనా, ఇదంతా డబ్బు కోసమే చేశారు కదా అని అంటూ శారద పైన, భూమి పైన, డాక్టర్ పైన డబ్బులు విసిరేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు గగన్. శారద ఏడుస్తూ ఉండిపోతుంది. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరోవైపు అపూర్వ భూమికి సూర్యకి పెళ్లి చేయడానికి యాక్టింగ్ స్టార్ట్ చేసి శరత్ చంద్రాని పెళ్లికి ఒప్పించడానికి ఒక నాటకం స్టార్ట్ చేస్తుంది. మీరా అపూర్వాన్ని లాగి పెట్టి కొడుతుంది వాళ్ళ నాటకంలో భాగంగా. అప్పుడే శరత్ చంద్ర మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు. అసలు నువ్వెవరివి నాకు చెప్పడానికి అని అంటుండగా, అది కాదమ్మా అని అపూర్వ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని మీరాని అడుగుతూ ఉంటాడు శరత్ చంద్ర. మన భూమికి పెళ్లి చేయొద్దంట, గగన్ చచ్చిపోయాడంట, అలాగే ఉండాలంట, మన భూమి నొదుటిన బొట్టు కానీ గాజులు కానీ వేసుకోకూడదట అని కావాలనే శరత్ చంద్రాని రెచ్చగొడుతూ ఉంటుంది మీరా. దాంతో శరత్ చంద్ర, నువ్వెవరు నా కూతురికి పెళ్లి చేయొద్దని చెప్పడానికి, నా కూతురికి నేను పెళ్లి చేస్తాను అని గట్టిగా గర్జించి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర. నాటకం సక్సెస్ అయినందుకు మీరాని మెచ్చుకుంటుంది అపూర్వ. గట్టిగా కొట్టానే వదిన, సారీ అంటుండగా, ఎన్నాటి పగే నీకు అంటుంది అపూర్వ. లేదు వదిన, మీరంటే నాకు గౌరవం, పగ కాదు. ఇంతకీ పెళ్లి కొడుకెవరు అంటుండగా, తర్వాత చెప్తానులే వెళ్ళు అంటూ కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ. మరోవైపు ఏడుస్తున్న శారద దగ్గరికి వచ్చి, వెళ్దాం అత్తయ్య అని బ్యాగ్ పట్టుకుంటుంది. ఏంటమ్మా వీడు ఇంత స్వార్థంగా ఎలా
మారిపోయాడమ్మా, వీడేంటమ్మా అమ్మాయిలకి ఆమెడ దూరంగా ఉండేవాడు, వాడిపై చేతులు వేయడం ఏంటి, వాళ్ళని ఫ్లడ్ చేయడం ఏంటి అని శారద అంటూ ఉండగా, మీకు ఒకటి చెప్పనా అత్తయ్య? లేదత్తయ్య, ఆయన కాదు, ఆయన ఆకాశే. నిజానికి యాక్సిడెంట్ జరిగినప్పుడు గతం మర్చిపోయిందనుకున్న బావ వేరే అమ్మాయిని తాకే వ్యక్తి కాదు అని అంటూ ఉంటుంది భూమి. యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నా, నా దగ్గర యాక్టింగ్ చేసిన మీరంటే ప్రాణం కదత్తయ్య, మీ దగ్గర యాక్టింగ్ చెయ్యలేడు, ఆయన ఆకాశే. మా ఇద్దరి మధ్య గొడవలు ఉండొచ్చు కానీ పెళ్ళికి పెళ్ళానికి తల్లికి విలువ ఇచ్చేవాడు నా గగన్. ఇతనికి ఆ విలువలేవి లేవు, ఈయన నా గగన్ బావ కాదు అని భూమి అంటూ ఉండగా, మరి నా గగన్ ఏమయ్యాడమ్మా అని శారద అనగానే, ఆ రోజు యాక్సిడెంట్లోనే చనిపోయాడత్తయ్య అని భూమి చెప్పగానే అక్కడే కుప్పకూలి స్పృహ తప్పిపోతుంది శారద. శారదాని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది భూమి. మరోవైపు తార గగన్ రూమ్లోకి వెళ్ళి గగన్ ఫోటోని పగలగొట్టి, గగన్ భూమిల పెళ్లి ఫోటోని చించేసి భూమి ఫోటోని పక్కన పడేసి, గగన్ ఫోటోని నవ్వుతూ చూస్తూ పక్కనే ఉన్న ధృవతో, నువ్వు ఏంటి అల్లుడివన్న హోదా ఎంజాయ్ చెయ్యి అంటూ తను కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆకాష్ గగన్లా ఇక్కడికి వస్తాడా? రానున్న కథలో ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.